హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ సిబ్బందికి రాఖీ కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా శనివారం ఉదయం విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ నుంచి హోంమంత్రి ఆటోలో ఉషోదయ కాలనీ వరకు ప్రయాణించారు. ఈ మార్గంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులను కలిసి రాఖీ కట్టి సోదరభావం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొల్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ గిరీష్ కు రాఖీ కట్టి ఆయన యోగక్షేమాలు విచారించారు. ఓకేనా, దానికి బాగా కష్టపడి చదవాలి. నాన్నకి బాగాలేదేమో అలాంటివన్నీ మనసులో పెట్టుకోవాలి. ఓకే, నాన్న హెల్త్ కేర్ నాన్న చూసుకుంటారు, అమ్మ చూసుకుంటారు, ఆయన భగవంతుడు ఉన్నాడు. మీ ఫ్యూచర్కి మీరు పచ్చిగా చదువుకోవాలి. ఓకేనా, మీకు ఈ మేము అందరూ ఉన్నామని చెప్పడానికి నీకు వచ్చాం. ఓకేనా, ఈరోజు అన్న చెల్లెలకి అక్క తమ్ములకి అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి. అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తాలూకు ఆదరాభిమానాలు పొందడానికి అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకు వచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లోనూ కొంతమంది ప్రిజనర్స్ తోని ఈరోజు అది నేను చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది.